సంసారం ఒక కథరంగం, అనుబంధం ఒక రణరంగం. ఇదిగో ముందా పని ఆపి అర్జెంటుగా నా తలకు నూనె పెట్టు, తలస్నానం చేయ. కుదరదు. తలనొప్పిగా ఉంది, కాఫీ కలిపివు. కుదరదు. స్నానం చేసి వస్తాను, తొందరగా టిఫిన్ రెడీ చేయి. కుదరదని చెప్తున్నానా? ఏంటి కుదరదు? ఆహా, ఏంటి కుదరదు? ఇంత నిర్లక్ష్యం పనికిరాదు. నా ఇష్టం అయితే ఏంటంట? ఇది సంసారం, నీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి కుదరదు. మొగుడు పెళ్ళాలన్నాక ఇద్దరు ఇష్టపడే చేయాలి. అవునా? అయితే సిగరెట్లు తాగడం మానేయండి. కుదరదు. ఫోన్లో గంటల తర్వాత చాటింగ్లు చేయడం మానేయండి. అస్సలు కుదరదు. టీ కొట్టు దగ్గర మీ ఫ్రెండ్స్ తో అదే పనిగా సెల్లు కబుర్లు చెప్పడం మానేయండి. కుదరదని ఎన్నిసార్లు చెప్పాలి? అంత పొగరు పనికిరాదు. నా ఇష్టం, నేను ఇంతే. కుదరదు. ఈ సంసారం ఇద్దరం సమానమే. ఇక నీతో మాట్లాడడం అనవసరం. నీతో మాట్లాడటం మానేస్తున్నాను. ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఎందుకు ఎందుకు మాట్లాడరో చెప్పండి. మంచికి ఏకధారైన శోకం నిన్న కరెంటు బిల్లు కట్టమన్నాను, కట్టారా? మీకే చెప్పేది, ఇంట్లో సరుకులు నిండుకున్నా, ఎప్పుడు తెస్తారు? ఇదిగో ఇలా మాట్లాడకుండా చిరాకు తెప్పిస్తే నాకు తిక్క రేగుతుంది. మాట్లాడతారా లేదా? ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నా, 10 లెక్క పెట్టేలోపు మాట్లాడారా సరే సరే, లేదంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. 1 2 3 4 5 6 7 8 ఆపేవేంటి? ఆ 2 కూడా లెక్క పెట్టి మీ పుట్టేటికి పో. ఎందుకు పోతాను? 10 లోపే మీరు మాట్లాడారుగా. మీరు ఓడిపోయారా, నేను గెలిచాను. ఈ రోజు నుంచి నువ్వు చెప్పినవన్నీ మానేస్తున్నాను. నేను నీకు మాటిస్తున్నాను. అయితే పదండి, తలకు నూనె పెట్టి తలస్నానం చేయిస్తాను. ఇది కదా అన్యోన్యమైన సంసారం అంటే.